ఆయన పీయూష్ గోయల్ గారిని విమర్శించేంత స్థాయి ఆయనకి లేదు. అవినీతి కూపంలో మునిగిపోయి ప్రభుత్వ ఖజానా నుంచి సొమ్ము పోయిన మంత్రిగా ఉండి సొమ్ములు పోయినాయి ఏటి చేస్తాం అనేటటువంటి జ్ఞాన సంపత్తి విజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి బొత్స సత్యనారాయణ గారు. ముఖ్యంగా రైల్వే జోన్కి సంబంధించినటువంటి విశాఖపట్నం రైల్వే జోన్కి సంబంధించి అనేక అసత్యాలు అబద్ధాలు చిలువలు పలువలుగా ప్రచారాలు చేస్తున్నటువంటి క్రమంలో, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి వైకాపా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత రైల్వే జోను ఆలస్యం కావటానికి వాస్తవ కారణాలన్నీ సహేతుకంగా గతంలో అనేక సందర్భాల్లో మేము తెలియపరిచాం. మళ్ళీ నిన్న ఒక మంత్రిగా ఉండి బొత్స సత్యనారాయణ గారు అవాస్తవాలని అవాకులు చెవాకులుగా విశాఖపట్నంలో మాట్లాడారు. ఏదైతే మాట్లాడారో మరొకసారి రైల్వే జోన్కి సంబంధించినటువంటి వాస్తవాలు, అదేవిధంగా రైల్వే శాఖకి సంబంధించి రాష్ట్రానికి